ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అన్ని క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు అధికారులు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం ప్రత్యేకమైనటువంటి పూజలు స్నాపనాభిషేకం అనంతరం అమ్మవారి దర్శనానికి సాధారణ భక్తులను అనుమతించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు 100 రూపాయల క్యూ లైన్, అదేవిధంగా ఉచిత దర్శనం, ప్రత్యేకంగా క్యూ లైన్స్ని ఏర్పాటు చేశారు. ప్రతి క్యూ లైన్లో కూడా భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా అమ్మవారికి స్నాపనాభిషేకాలతో పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 8:40 తర్వాత సాధారణ భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికీ కూడా క్యూ లైన్స్లో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్స్లో నిలుచున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే 10 రోజుల పాటు జరిగేటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తులు తరలి రావడం అనేది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే దేవస్థానానికి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా క్యూ లైన్స్లో నిలబడి క్యూ లైన్స్లో ఉండి ఏర్పాట్లు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో యంత్రాంగం దాదాపుగా 9 నుంచి 10 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులతో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి భక్తుల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. అన్ని క్యూ లైన్స్ ఇంద్రకీలాద్రి దిగువ నుండి పైన ఇంద్రకీలాద్రి పైన ఉన్నటువంటి అమ్మవారి మూల విరాట్ వరకు కూడా ప్రజెంట్ అయితే అంతరాలయ దర్శనం పూర్తిగా నిలుపుదల చేశారు. ఎందుకంటే 10 రోజుల పాటు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అంతరాలయ దర్శనానికి భక్తులను అనుమతించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే సాధారణ భక్తులు అదేవిధంగా వీఐపీలకు సంబంధించినటువంటి తాకిడి కూడా పెరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు అంతరాలయ దర్శనం నిలుపుదల చేయడం, అదేవిధంగా అంతరాలయ దర్శనానికి సంబంధించినటువంటి పరిస్థితుల వరకు కూడా యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తున్నారు. సార్, ఎంతసేపు పట్టింది మీకు ఇక్కడ వరకు రావడానికి? క్యూ లైన్లు ఎలా ఉంది? ఫస్ట్ రోజు కదా, బాగానే ఉంది. ఎంతసేపు పట్టింది ఇక్కడ రావడానికి? అరగంట పట్టింది. సార్, మీరు ఎంతసేపు నుంచి ఉన్నారు క్యూ లైన్లో? ఎంతసేపు పడుతుందండి మీ క్యూ లైన్లో ఇక్కడ రావడానికి? 1 అవర్ పట్టింది ఇక్కడ. అంటే ఎలా ఉందండి క్యూ లైన్ అంటే ఏర్పాట్లు కానీ? బాగానే ఉంది. ఫస్ట్ డే కదా ఈరోజు? లేదు, బాగుంది. అంతకుముందు దర్శనం చేసుకున్నారు, ఇప్పుడు ఎలా ఉంది మీకు? నేను 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇక్కడికి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే లోకలే. 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఈ దసరాకి వచ్చాను. ఎలా ఉంది కంపేరింగ్ టు బై లాస్ట్ 2 years? ఇప్పుడు కొంచెం బాగుంది. వాటర్ ఇస్తున్నారు దారి మధ్యలో, కొంచెం బాగుంది. ఇప్పుడు లాస్ట్ టైం వాటర్ కొంచెం ఇబ్బంది పడ్డాం ఎండలో వచ్చినప్పుడు. ఇప్పుడు పర్లేదు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారమ్మా. ఎంతసేపు పట్టిందమ్మా ఇక్కడ దాకా మీరు రావడానికి? ఎలా ఉంది? మీరు 20 minutes పట్టిందండి. బాగానే ఉంది. నుంచి పై దాకా రావడానికి బాగానే ఉంది. కంపేరింగ్ టు లాస్ట్ ఇయర్ ఎలా ఉందమ్మా? బాగుందండి. భక్తులు కూడా కొంతవరకు కూడా తొలి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో ఏర్పాటు చేసినటువంటి సదుపాయాలు సౌకర్యాలపైన కూడా కొంతవరకు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే కనుక ఈసారి కొంతవరకు కూడా ఏర్పాట్లకు సంబంధించి, అదేవిధంగా క్యూ లైన్స్లో సదుపాయాలు, కొండ చర్యలు విరిగిపడకుండా ఉండేందుకు రక్షణ చర్యలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా క్యూ లైన్స్లో బార్గెటింగ్ సిస్టమ్స్ని కూడా కొంతవరకు కూడా గ్యాప్ ఇచ్చి కొంతవరకు రాకపోకలకి క్యూ లైన్లో నుంచినటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే దాదాపుగా 13 ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వం, అదేవిధంగా మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, ప్రభుత్వం కూడా ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు 9వ తేదీన ఇంద్రకీలాద్రికి రాబోతున్నారు. ఇదంతా కూడా సాంప్రదాయంలో ఆనవాయితీలో భాగంగా జరిగేటువంటి ప్రక్రియ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను కూడా సమర్పించేటువంటి ప్రక్రియ కూడా కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈరోజు ఒకవైపు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కావడం, అదేవిధంగా సెలవులు కూడా స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దసరాకు సంబంధించినంత వరకు కూడా యంత్రాంగం చేసినటువంటి ఏర్పాట్లు ఒకవైపు, ఇంకోవైపు భక్తుల రాకపోకలకు సంబంధించి ఇంద్రకీలాద్రి చుట్టూతా కూడా ఒకవైపు జాతీయ రహదారి, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి, ఇంకోవైపు విజయవాడ కలకత్తా జాతీయ రహదారి కలిసి ఉన్నటువంటి ప్రాంతం, అదేవిధంగా విజయవాడ సిటీ టౌన్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్కి సంబంధించినటువంటి
ఆంక్షలు కూడా విధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 10 రోజుల పాటు కూడా విజయవాడ హైదరాబాద్కి వెళ్ళేటువంటి వాహనాలని రాకపోకలకు సంబంధించి కొంతవరకు కూడా దారి మళ్లించడం, ట్రాఫిక్ డైవర్షన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. పోలీసు యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. మొత్తమే చూసుకుంటే కనుక 12వ తేదీ వరకు కూడా జరిగేటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశం కీలకంగా మారింది. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి లక్షల సంఖ్యలో తరలి వచ్చేటువంటి భక్తులు ఒకవైపు, ఇంకోవైపు భద్రతకు సంబంధించినటువంటి అంశం, ఇంకోవైపు భక్తులకు అందించేటువంటి తీర్థప్రసాదాలు, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదానికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించడం ఒక ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు దేవస్థానం యంత్రాంగం, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు కలెక్టర్ సృజన. వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేకమైన స్లాట్ అందుబాటులో ఉందన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. మొదలైనా ఇంకా మీ పనులు ముగియలేదని, ఈసారి అటువంటి అవసరం లేకుండా చాలా వరకు క్యూ లైన్స్ కావచ్చు, మంచినీటి ఏర్పాట్లు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, చేంజింగ్ రూమ్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఇలాంటి వివిధ రకాల అరేంజ్మెంట్స్ చేయడంతో పాటు కొన్నిటికి కావాల్సిన సర్టిఫికేషన్స్ అంటే ఇంక్లూడింగ్ లైటింగ్, ఎలక్ట్రిసిటీ సర్టిఫికేషన్స్, R&B వాళ్ళ సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా ముందస్తుగానే తీసుకోవడం జరిగింది. ఈరోజు మొదటి రోజు కాబట్టి ఇప్పుడిప్పుడే జనసందోహం పెరుగుతోంది. దీన్ని బట్టి ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్స్ టు ఆర్ అరేంజ్మెంట్స్ చేయాలేమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద నుంచి వస్తుంటే ఒక మెడికల్ క్యాంప్ ఆల్రెడీ ఉంది, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే, బికాజ్ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న అమెండ్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకొని ఇక నుంచి మీకు తెలిసినట్టుగానే జనం పెరుగుతూనే ఉంటారు కాబట్టి వచ్చే జనాలకి సరిపడినంతగా అరేంజ్మెంట్స్లో ఇంకా మేము ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలంటే ఈరోజే అవి కంప్లీట్ చేసుకొని భక్తులని సెంటర్ ఆఫ్ ఆర్ థింకింగ్గా వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నామండి. పండగ మొదలైనా ఇంకా